రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్తే మేడం. నమస్తే. సో ఎలక్షన్ కమిషన్ జగన్ అరాచకాలకు ఆనకట్టు వేస్తుందా? ఎందుకంటే ఇప్పటికే జగన్ ఏదైతే నిర్మించాడో ఆ బిల్డింగ్స్ అన్నింటికి కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు కానీ జగన్మోహన్ రెడ్డి ఫ్లాగ్కి సంబంధించిన రంగులు కానీ ఇంకా ఉన్నాయి, నీలం రంగులు. సో అలాగే వాలంటీర్స్ ఇచ్చే పెన్షన్ల కార్డుల మీద లేకపోతే వేరే ఇతర వాటి మీద కూడా జగన్ ఫోటోలు కానీ జగన్ ఆ ఫ్లాగ్కి సంబంధించిన ఆ రంగులు కానీ ఇంకా ఉన్నాయి. సో వీటన్నిటికీ సమాధానం ఎలక్షన్ కమిషన్ చెప్తుందా? దాని గురించి ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ అంటూ వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇలా చేస్తున్నారంటే ఎంత అరాచకంలో ఇదివరకు చేసేవాళ్ళు ఆలోచించండి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు మనం ఇలాంటివి చేయకూడదని తెలిసినా కూడా చేస్తున్నారు అనంటే వీళ్ళ అరాచకం ఇంకా ఏ రకంగా ఉంది. రేపు పొద్దున ఎలక్షన్స్ అప్పుడు ఇంకెంత అరాచకం చేస్తారు, రేపు ఎంత రౌడీజం ఉంటుంది, రేపు ఎంతమంది కొట్టుకుంటారు, ఎంతమందిని చంపుతారు, ఇవన్నీ చూస్తుంటే కూడా ఆశ్చర్యంగానే ఉంది. ఎలక్షన్ కోడ్ ఇచ్చి ఇప్పుడు 2 రోజులు అయిపోయింది, కానీ ఎక్కడ పోస్టర్స్ తీయట్లేదు, ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీసుల్లో వాటిల్లో ఫొటోస్ పెడుతున్నారు. వాలంటీర్లు కూడా అంట వెళ్ళి వాళ్ళు ప్రచారం చేస్తున్నారంట. వాలంటీర్లని ఎక్కడా కనపడకూడదని కలెక్టర్స్ ఆదేశాలు చేసిన తర్వాత కూడా అలా జరగటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చెప్పిన ఎలక్షన్ కమిషనర్ ఆర్డర్స్ కూడా వాళ్ళు పాస్ చేయట్లేకపోతున్నారంటే, అవి కూడా వాళ్ళు నెగ్లిజెన్సీ చేస్తున్నారంటే అసలు పట్టించుకోవట్లా. అసలు ఎలక్షన్ కమిషన్ ఎవరు? వాళ్ళు చెప్తే మనం వినేదేంటి? వాళ్ళు ఎవరు? మనం సీఎం జగన్మోహన్ రెడ్డి, మనం ఆయనే ఇది అన్న ఒక మోనార్క్ లాగా వెళ్ళిపోతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఉంటే చాలు అన్నట్టు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. రేపు పొద్దున దీని అన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రేపు పొద్దున వాళ్ళు కేసులు పెట్టారనుకోండి, ఎలక్షన్ కమిషనర్ రేపు ఈ లిస్ట్ అంతా తీసుకుని కేసులు పెట్టారనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ లైఫ్లో ఏమవుతాయి? ఎన్ని సంవత్సరాలు వాళ్ళ కోర్టుల చుట్టూ తిరగాలి? వాళ్ళంతా యువతే కదా, వాలంటీర్లు అంతా చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు చిన్నవాళ్లే. రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు ఏంటి? రేపు ఇంకొక జాబ్కి వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుందా? ఇవన్నీ ఆలోచించుకోవట్లేదు. గుడ్డిగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఏవైతే సజ్జల గారు పంపుతున్నారో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారు చెప్తారో సజ్జల గారు ఫాలో చేస్తున్నారు. సో ఏదైతే ఇది చేస్తున్నారో రేపు పొద్దున వాళ్ళేం వీళ్ళకి పెట్టరు కదా, వీళ్ళేగా జైలుకి వెళ్ళాల్సి వస్తే వెళ్తారు, వాలంటీర్లు వెళ్తారు. కానీ వాళ్ళు సజ్జల గారు వచ్చి చెప్పాడు కదా, పంపిస్తున్నాడు కదా మనల్ని, మనం వెళ్ళి దూరి చేసేద్దాం అని అంటే రేపు పొద్దున జైలుకి వెళ్ళాల్సి వస్తే వీళ్ళే వెళ్తారు. ఒకవేళ గెలవదు కూడా, పార్టీ గెలిచే ఆస్కారాలు కూడా లేవు, కానీ తెలుస్తూనే ఉంది. సో ఎంతమందిని మీరు ఇలా జీవితాలతో ఆడుకుంటారు? రేపొద్దున మీరు డెఫినెట్గా వాలంటీర్లు అందరూ జైలుకి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినా వస్తుంది. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. కానీ దుర్మార్గం ఎక్కడ ఉందనంటే అసలు ఎంఆర్ఓ ఆఫీసుల్లో కూడా ఫొటోస్ తీయనివ్వట్లేదు. అసలు ఎంత దారుణమైన విషయం అసలు. అట్లా ఎట్లా? ఎలక్షన్ కమిషన్ కోడ్ వచ్చిన తర్వాత మొత్తం ఎక్కడా కూడా పోస్టర్స్ కూడా ఉండకూడదు, ఫొటోస్ ఉండకూడదు. అలాంటిది ఎందుకు ఉంచుతున్నారు? అంటే మీ ఉద్దేశం ఏంటి? ఏ రకంగా అర్థం చేసుకోవాలో కూడా తెలియట్లేదు. దీని మూల్యం ఇంకా రేపొద్దున ఎలక్షన్ అప్పుడు ఎంత అరాచకం చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది అర్థమవుతుంది. అంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఊరుకోదు కదా మేడం. అదే ఎలక్షన్ కమిషనర్ వచ్చిన 2 days అవుతున్నా కూడా కలెక్టర్ ఆదేశాలు చేసిన తర్వాత కూడా వాలంటీర్లు ఇలా చేస్తున్నారు, భయపడట్లేదు అని అంటే అర్థం ఏం చేసుకోవాలి? అంటే మేము ఇలాగే చేస్తాం, ఇలాగే మేము ప్రవర్తిస్తాం అనేటట్టే ఉన్నారు. సో కేసులు పెడతారు, పెట్టినా కూడా వాళ్ళకి లెక్కలేదా? భయం లేదా? ఏమనుకుంటున్నారు? సో రేపు పొద్దున మీరు భయభ్రాంతులకు గురి చేయాలి ప్రజలను కూడా అనుకుంటారేమోగా. రేపు ఓటేయడానికి వచ్చిన జనాన్ని కూడా మీరు ఇలాగే చేస్తారు కదా. మన గతంలో ఎప్పుడైనా జరిగిందా? అంటే భవనాలకు కానీ గవర్నమెంట్ నిర్మించిన భవనాలకి అలా రంగులు వేయడం? ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ అయినా ఉండొచ్చు, ఎప్పుడూ కూడా గతంలో ఇప్పటి వరకు కూడా ఎక్కడ భవనాలకు రంగులు వేసిన ఇది లేనే లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఆయన పార్టీ గుర్తులన్నీ దాని మీద ఏ గవర్నమెంట్ ఆఫీసులు చూసినా అది. ఇప్పుడు అవన్నీ మార్చాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది? ఎలా మారుస్తాడు? ఇప్పుడు మార్చాలి కదా. గవర్నమెంట్ ఎట్లా మార్చుకున్నా ఊరుకుంటుంది? వాటిని అన్ని
అసలు ఇది వరకు అన్ని ప్లెయిన్ మామూలు అంటే ప్రజాస్వామ్యం పెయింటింగ్ రూపంలో దుర్వినియోగం చేశారనొచ్చా? డెఫినెట్ గా ప్రజాస్వామ్యం వందల కోట్లు వేల కోట్లు అయ్యాయి. ఖర్చు పెట్టాడు, దానికోసం ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఈ రోజు ఎలక్షన్ కమిషనర్ వచ్చినాక ఆ రంగులన్నీ మార్చాలి కదా, ఎవరు మారుస్తారు? గవర్నమెంట్ మార్చాలంటే తిప్పి అన్ని కోట్లు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు అవన్నీ చేయాల్సిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన చేయాలి కదా, చేయించాలి కదా. అని చేయించకపోగా ఇంకా కూడా దౌర్జన్యం చేస్తున్నారు. వాలంటీర్లు ఇల్లు తిరిగి ప్రచారం చేస్తున్నారు, జగనన్నకే ఓటేయండి అని చెప్తున్నారు. అసలు ఏంటి? స్టిక్కర్లు కూడా అంటిస్తున్నారు అని చెప్పేసి స్టిక్కర్లు అంటించటం కానివ్వండి, ఈ రంగులు కానివ్వండి, ఫ్లెక్సీలు కానివ్వండి, గవర్నమెంట్ ఆఫీస్లో ఫొటోస్ కానివ్వండి, వాలంటీర్లు వెళ్ళి ప్రచారం చేయటం కానివ్వండి, ఇంక ఇలాంటివన్నీ నార్మల్గా జరిగిపోతూనే ఉన్నాయి. రోజు వాళ్ళకి ఇదివరకు ఎలా జరిగిందో ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు. సో వాళ్ళకి అంటే ఇంకా సీఎం జగన్మోహన్ రెడ్డి కదా, మనం ఎందుకు భయపడాలనే ధోరణిలోనే ఉన్నారు. ఈసీఏ కొంచెం స్ట్రాంగ్ అయిన డెసిషన్ తీసుకొని వాళ్ళ మీద కేసులును, ఎందుకంటే లోకల్ పోలీస్ కూడా వినే పరిస్థితిలో లేదు. సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి యాక్షన్ తీసుకుంటే గానీ ఇదంతా కట్టడి చేయలేమనేది అయితే అర్థమవుతుంది. ఎందుకంటే లోకల్ డిపార్ట్మెంట్ అంతా కూడా మనం పలుమార్లు చూసాం, ఎంత రిగ్గింగ్ చేస్తుంటే కూడా పోలీసులు చూస్తున్నారు. అందుమూలన సస్పెండ్ అయిన వాళ్ళని కూడా చూసాము, తిరుపతిలో సస్పెండ్ చేశారు కదా. సో అవన్నీ కూడా చూసాము. కానీ ఇంకా కొంచెం పకడ్బందీగా ఉండాలి. ఉంటే కానీ వీళ్ళని ఎదిరించలేరు. రేపు పొద్దున ప్రజలు ప్రశాంతంగా వచ్చి పోలింగ్ చేసుకోవాలి అని అంటే, వీళ్ళని అరికట్టాలంటే కొంచెం సెంట్రల్ ఫోర్స్ అనేది కూడా అవసరం అవుతుంది. ఆల్రెడీ వచ్చిందని అన్నారు, కానీ ఇంకా కొంచెం ఆ బలగాలు కూడా ఇంకా పెంచి ఏపీ ఎలక్షన్ అన్ని చోట్ల ఎలక్షన్ వేరే అవ్వచ్చు, కానీ ఏపీలో ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వానికి చెక్ పెట్టాలి అంటే ఖచ్చితంగా సెంట్రల్ ఫోర్స్ ఎక్కువ కావాల్సి వస్తుంది. ఓకే. అలాగే చిలుకూరుపేటలో జరిగిన సభలో మొత్తం కూడా ఖాళీ కుర్చీలే ఉన్నాయి, ఎవరు జనం రాలేదు. ఖాళీ కుర్చీలకి ప్రసంగాలు చేశారంటూ కూడా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. మీరు జగన్ ఏమైనా గ్రాఫిక్స్ చేయించి పంపించారా? మీకు ఏమైనా ఖాళీ కుర్చీలు ఉన్నాయనేది జనరల్ గా అసలు అన్ని ఛానల్స్ లో కూడా అన్ని చోట్ల కూడా చూసారు కదా, విపరీతమైన జనం. పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆ హైట్ ఎత్తిన ఇది ఎక్కితే మోడీ గారు ఆ స్పీచ్ ఆపి ఆయన దిగమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. జనాలు అంత విపరీతంగా వచ్చారు. ఫుల్గా ఆయన ఓపెనింగ్ కూడా చెప్పారు కదా, మోడీ గారు చాలా స్పందన బాగుంది, ఎంత మంచిగా, అసలు ఇంత స్పందన ఉందా, ఇంత వ్యతిరేకత ఉందా వైసీపీ మీద ప్రజల్లో, ఆయన స్పష్టంగా ఆయన కళ్ళతో ఆయన చూసి ఆయనే చెప్పటం జరిగింది. ప్రజలు కూడా తండపు తండాలుగా వచ్చారు. అసలు ఫుల్గా పచ్చదనం ఎలా కనపడిందో కూడా అందరూ చూసే ఉంటారు. పచ్చ అంటే ఒక పసుపు మయమైపోయింది. అట్లా జరిగిన దీనికి కూడా మీరు ఎలా అనగలుగుతారు? అక్కడక్కడ కుర్చీలు గవర్నమెంట్ సాక్షి మీడియా లాగా మనం అంటాం కరెక్ట్ కాదు కదా. వాళ్ళకి సెట్లు వేసుకోవాల్సిన అవసరం, గ్రీన్ మ్యాట్ ఎక్కడైనా పరిచారా? మాకు గ్రీన్ మ్యాట్ పరిచి ఏమైనా గ్రాఫిక్స్ ఏమైనా చేసామా? అలాంటిది ఏమీ లేదు కదా. ముగ్గురు కాంబినేషన్ ఎలా ఉంటది? నారా చంద్రబాబు నాయుడు గారికే విపరీతమైన జనం తొక్కిసలాట ఉంటది, మీకు తెలుసు. అలాంటిది మోడీ గారు రావటం, పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు ఇంకెంతమంది జనం ఉంటారు, ఎంత విపరీతమైన స్పందన ఉంటుందో ఆలోచించండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.